ఈ 14వ దశకంలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుని శరీర ఛాయ నుండి కర్దమ ప్రజాపతి పుట్టాడు. అతను బ్రహ్మ ఆజ్ఞానుసారం సంతానాభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. అందుకని అతను నీ పాద పద్మాలను సేవిస్తూ తపస్సు చేస్తాడు. నీవు కర్దమ ప్రజాపతిని అనుగ్రహింపదలచి దివ్య సుందర విగ్రహంతో చిరునవ్వుతో దర్శనమిచ్చావు కదా స్వామి. అతడు అప్పుడు ఆనందంతో చేసిన స్తోత్రాలకు సంతోషించి ఆ కర్దమ ప్రజాపతికి, నువ్వు మనువపుత్రిక అయిన దేవహూతి నీకు భార్య అవుతుంది, నీకు 9 మంది కుమార్తెలు కలుగుతారు, తర్వాత నేనే కపిలుడు అనే పేరుతో నీకు కొడుకుగా వస్తాను అని స్వామి అంతర్ధానమయ్యారు. ఈ విషయం మరి మనువుకి తెలియచేయాలి కదా. అప్పుడు నారదుడి ద్వారా మనువుకి అతని పుత్రిక అయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయమని ఇట్లా స్వామివారి ఆజ్ఞ అని తెలియచేశావు. అప్పుడు మనువు కూడా చాలా సంతోషించి తన భార్య అయిన శతరూపని కుమార్తెను తీసుకొని కర్దమముని ఆశ్రమానికి వెళ్ళి, ముందే కర్దమామునికి నీకు మనువు కుమార్తెతో వివాహం అవుతుంది అని చెప్పారు కదా, అట్లాగే వెళ్ళి దేవహూతిని కర్దమమునికిచ్చి వివాహం జరిపించారు. ఆ కర్దమ మహాముని దంపతులు ఆనందంగా నీ సేవ చేస్తూ 9 మంది సుందరమైన అందమైన కుమార్తెలకి జన్మమిస్తారు. కొంతకాలం అట్లా దంపతులు నిన్నే సేవిస్తూ ఉండగా నీవు కపిలుడు అనే పేరుతో దేవహూతికి పుత్రుడుగా జన్మించావు. పరమాత్మ తత్వ విద్యను లోకంలో ప్రచారం చేశావు. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి వానప్రస్థాన్ని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు నీవు నీ తల్లి అయినటువంటి దేవహూతికి భక్తి యోగం గురించి, మోక్షం ఎలా పొందాలి అనే భగవత్తత్వ విషయాలన్నీ ఉపదేశించావు కదా స్వామి. అటువంటి ఓ గురువాయూరప్ప, కరుణతో నా రోగాలన్నీ తొలగించి నన్ను రక్షించు అని స్వామివారిని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురు భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 14వ దశకము కపిలోపాఖ్యానము. సమనుస్మృత తావకాంఘ్రియుగ్మః సమనుః పంకజ సంభవాంగజన్మ నిజమంతరమంతరాయ హీనం చరితం తే కథయన్ సుఖం నినాయః. సమయే ఖలు తత్ర కర్ధమాఖ్యో ద్రుహిణచ్ఛాయ భవస్తదీయవాచ ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వామయుతం సమాస్తిషేవే. గరుడోపరి కాలమేఘకమ్రం విలసత్కేళి సరోజపాణి పద్మం హసితోల్లసితాననం విభోత్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ. స్థువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః. కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూః. సమనుష్యత రూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా భవదీరిత నారదోపదిష్టః సమగాత్ కర్దమమాగతి ప్రతీక్ష్యం. మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్దమోऽసౌ భవదర్చన నిర్యుతోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం. స పునస్త్వదుపాసన ప్రభావాత్ దయితా కామకృతే కృతే విమానే వనితాకుల సంకులో నవాత్మా వ్యహరద్దేవ పథేషు దేవహూత్యా. శతవర్షమథ వ్యతీత్య సోయం నవకన్యా సమవాప్య ధన్యరూపాః. వనయాన సముద్యతోపి కాంతాహితకృత్వజ్జననోత్సుకోऽన్యవాత్సీత్. నిజభర్తృగిరా భవన్నిషేవా నిరతాయామథ దేవదేవహూత్యాం. కపిలస్త్వమజాయథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మతత్వవిద్యాం.
वनमेयुषि कर्दमे प्रसन्ने मत सर्वस्वमुपादिशं जनन्यै कपिलात्मकवायुमन्दिरेशा त्वरितं त्वं परिपाहि मां गदौघात् मतिरिह गुणसक्ता बन्धकृत्तेष्वसक्तात् अमृतकृदुपरुन्धे भक्तियोगस्तु सक्तिम् महदनुगमलभ्या भक्तिरेवात्र साध्या कपिलतनुरिति त्वं देवहुच्चैन्यगादीः। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।